దేశం ఆర్థికంగా కృంగిపోతున్న డ్రాగన్ కంట్రీ పాలకుడు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజలు జీవన పరిమాణాలు అధ్వానంగా మారుతున్న కన్నెత్తి కూడా చూడడం లేదు. కానీ తైవాన్ ఆక్రమణకు సర్వం సిద్ధం చేసుకుంటోంది. తైవాన్ను ఆక్రమించుకోవడానికి దాడి చేయడానికి ప్లాన్లను గీయడంలో నిమగ్నమైంది. ఏకంగా తైవాన్ రాజధాని తైపీలోని కీలకమైన ప్రాంతాలను దేశంలోని ఎడారి ప్రాంతంలో బీజింగ్ రీక్రియేట్ చేసింది. ఏ మార్గంలో నుంచి దాడి చేయాలో సైన్యానికి శిక్షణ ఇస్తోంది. మరోవైపు తైవాన్ మాజీ అధ్యక్షుడి మాయింగ్ జూతో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సమావేశమయ్యారు. స్నేహపూర్వకంగా తైవాన్ను సొంతం చేసుకోవాలని జిన్పింగ్ ప్లాన్ వేశారు. అందుకు తైవాన్పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. లేదంటే యుద్ధం తప్పదని సంకేతాలిస్తున్నారు. అయితే జిన్పింగ్ హెచ్చరికలకు తైవాన్ ప్రజలు భయపడుతున్నారా? తైవాన్ పునరేకీకరణకు అక్కడి తైవానియన్ ప్రజలు అంగీకరిస్తున్నారా? వాజ్ స్టోరీ. తైవాన్ మాజీ అధ్యక్షుడు బీజింగ్కు ఎందుకు వెళ్లారు? చైనా ఎడారిలో తైపే నమూనాల సీక్రెట్ ఏంటి? తైవాన్ ఆక్రమణకు జిన్పింగ్ రెడీగా ఉన్నారా? డ్రాగన్ కంట్రీ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. కానీ చైనా కమ్యూనిస్టు పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే అధ్యక్షుడు జిన్పింగ్ ప్రాధాన్యాలు మారిపోయాయి. 1990లో చైనా భారీగా సంస్కరణలు తెచ్చి అంతర్జాతీయ పెట్టుబడిదారులకు తలుపులు బార్లు తెరిచింది. ప్రస్తుతం చైనాలో షీ జిన్పింగ్ అధికారంలో ఉన్నారు. ఆయన ప్రాదేశిక యుద్ధాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఆర్థిక అభివృద్ధి కన్నా పొరుగున ఉన్న భూభాగాలను ఆక్రమించుకోవడమే ముఖ్యమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా తైవాన్పై జిన్పింగ్ కన్నేశారు. తైవాన్ను తమ దేశంలో అంతర్భాగంగా చేసుకోవడానికి బీజింగ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తైవాన్పై ఒత్తిడి తెచ్చేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ప్రస్తుతం బీజింగ్ లో ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. అధ్యక్షుడు జిన్పింగ్ తాజాగా మాయింగ్ జూను కలిశారు. 2008 నుంచి 2016 వరకు తైవాన్ అధ్యక్షుడిగా మాయింగ్ జూ పనిచేశారు. తాజాగా మా బీజింగ్ లో పర్యటిస్తున్నారు. 1949 తర్వాత పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడిన అనంతరం ఏ చైనీస్ అధ్యక్షుడు కూడా తైవాన్ మాజీ అధ్యక్షుడిని బీజింగ్ కు ఆహ్వానించలేదు. తైవాన్ మాజీ అధ్యక్షుడు ఒకరు బీజింగ్ కు వెళ్లడం కూడా ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం. అయితే ఈ ఇరువురి మీటింగ్ ఎందుకు ప్రకంపనలు సృష్టిస్తోంది? చైనా అధ్యక్షుడు, తైవాన్ మాజీ అధ్యక్షుడు ఏ అంశంపై చర్చలు జరిపారు? జిన్పింగ్ మా మధ్య ప్రధానంగా తైవాన్ పునరేకీకరణ గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా జిన్పింగ్ మాట్లాడుతూ రెండు వైపులా ఉన్న తమ రక్తబంధాన్ని తైవాన్ జలసంధి వేరు చేయలేదన్నారు. వ్యవస్థలో తేడాలు ఉన్నా అవి తమ వాస్తవ లక్ష్యాన్ని మార్చలేవని జిన్పింగ్ వెల్లడించారు. తైవాన్ జలసంధికి రెండు వైపులా ఉన్న భూభాగాలు ఒకే జాతికి చెందినవని చైనా అధ్యక్షుడు స్పష్టం చేశారు. తమ కుటుంబ పునర్కలయిక చారిత్రక ఘట్టాన్ని ఏ విదేశీ శక్తి అడ్డుకోలేదని తేల్చి కమ్యూనిస్టు పెద్దన్న చెప్పారు. సో తైవాన్ ఆక్రమణను ఇప్పుడు జిన్పింగ్ ఫ్యామిలీ రీయూనియన్ గా పేర్కొంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే స్నేహపూర్వకంగా తైవాన్ సొంతం చేసుకోవాలని జిన్పింగ్ ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ తైవాన్ మాజీ అధ్యక్షుడు మాతో సమావేశం మాత్రం స్నేహానికి దూరంగా ఉంది. తమకు తైవాన్ సరెండర్ కావాలని జిన్పింగ్ కోరుకుంటున్నారు. తైవాన్ మాజీ అధ్యక్షుడి ద్వారా ఆ సందేశాన్ని ద్వీపదేశానికి పంపాలని ప్లాన్ వేశారు. పునరేకీకరణకు తప్పకుండా అంగీకరించాలని ఒత్తిడి చేస్తున్నారు. తైవాన్ మాజీ అధ్యక్షుడిని ఒక టూల్ గా బీజింగ్ వాడుకుంటోంది. కానీ మాయింగ్ జూ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇదే తైవాన్ పునరేకీకరణను వ్యతిరేకించాడు. ఇప్పటికీ కూడా మా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కానీ చైనాతో సన్నిహితంగా ఉంటేనే తైవాన్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని మాత్రం మాయింగ్ జూ భావిస్తున్నారు. యువకులు చైనా తైవాన్ భవిష్యత్తును నిర్ణయిస్తారని మాయింగ్ జూ చెప్పారు. ఇరు దేశాల స్నేహాన్ని వారు బలంగా మార్చుకోగలరని వెల్లడించారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా శాంతికి, స్థిరత్వానికి ఖచ్చితంగా గట్టి పునాది వేస్తారని తైవాన్ మాజీ అధ్యక్షుడు చెప్పారు. 2015లో గతంలో జిన్పింగ్, మాయింగ్ జూ సమావేశమయ్యారు. అప్పట్లో తైవాన్ అధ్యక్షుడిగా మా పనిచేస్తున్నారు. అతడు అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత తైవాన్తో దౌత్య సంబంధాలను జిన్పింగ్ పూర్తిగా తెంచుకున్నారు. ఈ నేపథ్యంలో మాను బీజింగ్ కు రప్పించడం వెనుక తైవాన్ కు కొత్త నియమాలను జిన్పింగ్ ప్రతిపాదించడమే కనిపిస్తోంది. తైవాన్ పునరేకీకరణ తప్ప ఎలాంటి ప్రతిపాదనలు చైనా అధ్యక్షుడు అంగీకరించడం లేదు. కానీ ఇక్కడే చిన్న సమస్య కూడా ఉంది. చైనా ప్రతిపాదనను తైవాన్ ప్రజలు తిరస్కరిస్తున్నారు. మాయింగ్ జూ లాంటి నేతలు మైనారిటీలో ఉన్నారు. చాలా వరకు తైవాన్ ప్రజలు చైనా నుంచి స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే అక్కడి ప్రజలు లై చింగ్ టే లాంటి డెమోక్రటిక్ నాయకుడికి మద్దతునిచ్చారు. తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో లై చింగ్ టే విజయం సాధించారు. బీజింగ్ ఎన్ని కుట్రలు పన్నినా చింగ్టే విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. ఇప్పుడు చింగ్టేను ప్రమాదకర వేర్పాటువాదిగా డ్రాగన్ పేర్కొంటోంది. అతడు అధ్యక్ష పదవిని చేపట్టక ముందే చింగ్టేపై చైనా ఒత్తిడి పెంచుతోంది.
చింగ్టే విజయం సాధించిన అనంతరం బీజింగ్ కొత్త ప్రచారాన్ని చేపట్టింది. తాజాగా చైనా 2 స్పష్టమైన లక్ష్యాలను ప్రకటిస్తోంది. తైవాన్ను ఒంటరిని చేయడంతో పాటు ఆక్రమణ ముప్పు తప్పదని చైనా సంకేతాలిస్తోంది. తైవాన్కు మద్దతునిస్తున్న పసిఫిక్ ప్రాంత ద్వీపదేశం నౌరును చైనా తమ వైపునకు తిప్పుకుంది. తైవాన్ను దేశంగా అధికారికంగా గుర్తించింది నౌరు. ఇప్పుడు తైవాన్ను చైనాలో భాగంగా ఆ దేశం పేర్కొంటోంది. నౌరు ద్వీపానికి చైనా పౌర విమాన సేవలను ప్రారంభించింది. తమ సమ్మతి లేకుండానే నౌరు ఇలా ప్రకటించడంపై తైవాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా తైపీపై మిలిటరీ పరంగా కూడా ఒత్తిడిని బీజింగ్ పెంచుతోంది. ఇప్పుడు తైవాన్ చుట్టూ భారీగా చైనా సైన్యం తిష్టవేసింది. ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ తో ఘర్షణకు దిగడంతో పాటు తమ దేశం చుట్టూ 3 ద్వీపాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసిందని తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వు ఆరోపించారు. అవన్నీ తైవాన్ కు అత్యంత సమీపంలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాజా పరిణామాలను తాము పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. కొన్ని వారాల క్రితం కొన్ని ఉపగ్రహ చిత్రాలు విడుదలయ్యాయి. చైనా ఎడారికి సంబంధించిన చిత్రాలు అవి. ఎడారి ప్రాంతాన్ని శిక్షణా కేంద్రంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎంచుకుంది. అక్కడ ఎలాంటి శిక్షణలు నిర్వహిస్తున్నారు అంటే తైవాన్ను ఎలా ఆక్రమించుకోవాలో, ఎలా దాడి చేయాలో అనే అంశంపైనే సైన్యానికి శిక్షణనిస్తున్నట్టు తెలుస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఎడారిలోని చిత్రాలను గమనిస్తే అవి తైపీని పోలి ఉంటాయి. తైవాన్ రాజధాని తైపీలో ఆఫీసులు, ఇతర భవనాలు, రహదారులు ఎలా ఉంటాయో అలాంటి నమూనా నిర్మాణాలను చైనా ఎడారిలో ఏర్పాటు చేసింది. సింపుల్ గా చెప్పాలంటే తైవాన్ అధ్యక్ష భవనం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, వాటికి లింకుగా ఉన్న రోడ్లను చైనా రీక్రియేట్ చేసిందన్నమాట. ఎందుకు చైనా అలాంటి సెటప్ ఏర్పాటు చేసింది అంటే శాంతియుతంగా తైవాన్ను మెయిన్ ల్యాండ్ చైనాలో కలుపుకోవాలని బీజింగ్ భావిస్తోంది. ఒకవేళ అది కుదరని పక్షంలో తైవాన్ను ఆక్రమించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ ఏడాది మార్చిలో కీలకమైన మార్పులను బీజింగ్ తీసుకొచ్చింది. చైనీస్ పార్లమెంటులో కమ్యూనిస్టు పాలకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తైవాన్ శాంతియుత పునరేకీకరణ ప్రతిపాదన చేశారు. అదే సమయంలో మిలిటరీ ప్రత్యామ్నాయాలను కూడా సూచించారు. ఈ నేపథ్యంలోనే చైనా భూభాగంలో తైపీని రీక్రియేట్ చేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తైవాన్ ఆక్రమణకు చైనా దిగేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అధ్యక్షుడు జిన్పింగ్ ఈ విషయంలో పక్కా ప్లాన్తోనే ముందుకు వెళుతున్నట్టు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ద్వీపదేశం నుంచి స్నేహితుల్ని జిన్పింగ్ నియమించుకోవచ్చు, కానీ అంతిమంగా మాత్రం తైవాన్పై దాడి చేసేందుకే జిన్పింగ్ సిద్ధమవుతున్నాడు. ఇదే తైవాన్ను ఆందోళనకు గురిచేస్తోంది. తైవాన్ ఆశలన్నీ అమెరికాపై పెట్టుకుంది. ఒకవేళ చైనా యుద్ధానికి దిగితే వాషింగ్టన్ తమను కాపాడుతుందని తైపీ భావిస్తోంది. తైవాన్ ఆక్రమణపై నిజానికి 2020 తర్వాత చైనా చర్చలు ఊపందుకున్నాయి. ఇదిగో దాడికి సిద్ధమవుతోంది, అదిగో జిన్పింగ్ సైన్యాన్ని రెడీ చేస్తున్నాడంటూ కథనాలు పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి. కానీ ఉక్రెయిన్ గాజా పరిణామాల తర్వాత చైనా ఆచితూచి అడుగేస్తోంది. యుద్ధానికి దిగితే పరిణామాలు ఎలా ఉంటాయి, శాంతియుతంగా సొంతం చేసుకుంటే ఎలా ఉంటాయి అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడంలో బీజింగ్ బిజీగా ఉంది. అసలు చైనా ఆక్రమణకు దిగుతుందా లేక ఉట్టి బెదిరింపు చర్యలేనా అనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.